హాయ్ అండి, నమస్తే. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో సేమియా ఉప్మాని సింపుల్ మెథడ్లో పొడిగా క్విక్గా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకులే, ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు సేమియాలను తీసుకోండి. ఇక్కడ నేను నూనె లేకుండా రోస్ట్ చేస్తున్నానండి. మీకు కావాలంటే నూనెతో అయినా లేదా నెయ్యితో అయినా రోస్ట్ చేసుకోండి. ఇలా తీసుకున్న సేమ్యాలను ఒక 2 లేక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసి వేయించండి. ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ మారేంత వరకు వేయించండి. ఇవి ఇలా వేగాక ఇందులోకి ఒక 7 నుండి 8 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసి వేయించండి. సేమియా ఉప్మాలో ఇలా ఇవి వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా కొంచెం యాడ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రను వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఇవి ఇలా వేగాక ఇందులోకి ఒక 4 నుండి 5 వరకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసి వేయించండి. మనం ఇక్కడ ఎక్స్ట్రా కారం అనేది యాడ్ చేసుకోము కాబట్టి మీ రుచికి సరిపడా కారాన్ని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఇలా వేగాక ఇందులోకి ఒక మీడియం సైజ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా లైట్గా వేగాక ఇందులోకి ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును, ఒక పావు టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ముక్కలను, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి వేయించండి. మీరు ఫ్రోజన్ బఠానీ వేసుకోవాలంటే ఈ స్టేజ్లోనే వేసి వేయించండి. ఈ వెజిటేబుల్స్ అనేది ఇక్కడ టోటలీ ఆప్షనల్ అండి, మీరు ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మీరు ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న సేమియా అనేది పర్ఫెక్ట్గా పొడిగా రావాలంటే 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్ళు సరిపోతాయండి. లేదు మరీ సాఫ్ట్గా కావాలంటే 1 కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ స్టేజ్లోనే ఉప్పును టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసిన నీళ్ళు ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇలా నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాను వేసి స్లోగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మధ్యలో కదుపుకుంటూ కుక్ చేసుకోండి. వన్స్ ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయాక మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక 4 లేక 5 నిమిషాల పాటు దమ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ నాకు సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఈ ప్రాసెస్లో సేమియా గనక ఉడికిస్తే చల్లారిన కూడా పొడిగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న సేమియా ఉప్మాలోకి కొద్దిగా కొత్తిమీర ఆకును, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను, జీడిపప్పు పలుకులను వేసి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇలా ఈ విధంగా పల్లీలను, జీడిపప్పు పలుకులను లాస్ట్లో వేయడం వలన తినేటప్పుడు టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో సేమియాను చేసుకొని తినండి.
చల్లారిన కూడా పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.